దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈవెన్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ప్రియ సహోదర సహోదరిని కూడా నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను, అభినందిస్తూ ఉంటున్నాను. ఈ దినం ప్రపంచమంతా ఏ విధంగా ఈ దినాన్ని సెలబ్రేట్ చేస్తుందో మనందరికీ తెలుసు కదా. ఏమంటా? ఎస్, వాట్ ఈస్ దిస్ డే? ఫాదర్స్ డే. వెరీ గుడ్. సో నేను ఒక్కసారి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఫాదర్స్, ఎవరైతే తండ్రులు ఉంటున్నారో ఒక్కసారి లేచినండి. వెరీ గుడ్. యు ఆర్ బ్లెస్డ్ పీపుల్. మీరందరూ తండ్రులారా, మీరు రియల్లీ ఆశీర్వదింపబడిన వాళ్ళు. ఇట్స్ నాట్ దట్ ఈజీ, దేవుడు ఆశీర్వదించి ఈ యొక్క స్థానానికి తెచ్చి ఈ ఆధిక్యతను ఇచ్చితేనే తప్ప నువ్వు ఆ రీతిగా తండ్రిగా పిలువబడలేవు. ఐ నో దాట్. అది కూడా దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కృప. మీరందరూ కూడా దేవుడు మిమ్మల్ని తండ్రిగా నియమించాడు. అందుకనే ఆయనకు మహిమార్థమై మీ కుటుంబానికి తండ్రిగా, మీ యొక్క బిడ్డలకు మీరు తండ్రిగా సమస్తాన్ని సమకూర్చి సవరించి వారిని కొనసాగించేవారుగా మీరు ఉన్నారంటూ నమ్ముతున్నాను, ఉండాలంటూ కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. ఐ అప్రిషియేట్ యు ఆల్. నేను చివరిగా మీకోసం ప్రార్థన చేస్తా. దయతో కూర్చోనండి. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్ డియర్ ఫాదర్స్. ఓకే, ఇది నేను కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం చెప్తా. రియల్ అంటే ఐ హ్యావ్ ఎ గుడ్ స్టఫ్. నాకు చాలా వాక్యాలు ఉంటున్నవి. బట్ ద టైం విల్ నాట్ పర్మిట్ మీ. నాకు టైం సమయం ఇవ్వదు, ఎందుకంటే నేను త్వరగా ముగించాలి. కనుక నేనేం చేస్తానంటే ఆ కొటేషన్ చెప్తా, కానీ దాన్ని చదివించాను. ఎందుకంటే చదివిస్తే టైం అవుతుంది. మీరు యూట్యూబ్లో వింటూ ఉన్న వాళ్ళైనా కూడా నేను కొటేషన్ చెప్పినప్పుడు మీరు ఒకవేళ కొటేషన్ కావాలంటే పాస్ చేసుకొని ఆ కొటేషన్ మీరు రాసుకొని మీరు రెఫర్ చేసుకోండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. తప్పకుండా మీరు ఆనందిస్తారు, దేవుని ద్వారా ఆశీర్వదించబడతారు అన్నది నా యొక్క ఉద్దేశం కదా. ఇది నేను మీకు ఒక సవాల్ చెప్తున్నా. అంటే వాక్యాన్ని చెప్పిన తర్వాత నేను టాపిక్ మిమ్మల్ని అడుగుతా, మీరు చెప్పాలి దానికి. ఓకే, టాపిక్ మీరు చెప్పాలి. అప్పుడు మీ ఇంటెలిజెన్స్ నాకు అర్థమవుతుంది. ఎంతగా గమనించారో నాకు అర్థమవుతుంది. చాలా సింపుల్. దీంట్లో క్వశ్చన్ లాజిక్ ఏమి ఉండదు. వింటా పోతే మీరే నాకు చివరిగా చెప్తారు. మొదటిగా గమనించిన విషయం, మనము ఇక తండ్రి అనేది సమ్టైమ్స్ ఇట్ సీమ్స్ టు బి ఏ నెగ్లెక్టెడ్ టర్మ్ అండి. చాలా మంది ప్రపంచంలో తల్లికి ప్రాముఖ్యతను ఇస్తారు కానీ తండ్రికి ఇవ్వరు. మీరు గమనించిన లేదు? ఓకే, తల్లికి ఉన్నంత ప్రాముఖ్యత ప్రపంచంలో తండ్రికి కనబడదు. తల్లి యొక్క పేరు పైకి వచ్చినంతగా తండ్రి యొక్క పేరు రాదండి. తల్లి కనబడినంతగా తండ్రి కనబడడండి. కానీ నేను చెప్పేది ఒక విషయం, బట్ అన్నిటికి కారణం తండ్రి. నిజంగా తండ్రి కనబడబోయినా కూడా తండ్రి కారణం ఉంటాడు. చూడండి, ఒక కుమారుడు భూలోకంలో జన్మించాలి అంటే, ఒక కుమార్తె భూలోకంలో జన్మించాలి అంటే తండ్రి కనబడడు, తల్లి కనబడుతుంది. అందరూ అప్రిషియేట్ చేస్తారు, కానీ దీనిలో తండ్రి కారణం. అది గమనించారు. తర్వాత తండ్రి ఎలాంటి వాడంటే, తండ్రి ఎందుకు కనబడంటే తండ్రి దగ్గర ఒక స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది. తండ్రి దగ్గర స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుందండి. ఎవరి దగ్గర తల్లి దగ్గర విల్ పవర్ ఉండదు. తల్లి తాడుకోలేదు, ఆవేశం ఎక్కువ, ఉద్రేకం ఎక్కువ, వెంటనే వెలవస్తుంది. అని తండ్రికి అంతకంటే ఎక్కువ హృదయంలో ఉన్నదని బయటికి. ఎవరైనా మీరు చనిపోయినప్పుడు గమనించండి,
చనిపోయినప్పుడు తల్లి ఏడ్చేది ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. తల్లి గట్టిగా మొర్రపెట్టి ఏడ్చేది ఎక్కువగా వినపడుతూ ఉంటుంది. తండ్రి ఏడ్చేది కనబడదు, ఎవరు గమనించారు. కొంతమంది తెలియని వాళ్ళు అనుకుంటారు, ఏంటి తండ్రి ఏడ్చాడే, ఎంత కఠినవాడుగా, ప్రేమ లేదా అనుకుంటారేమో. క్రీస్తునందు ప్రియులరా, నిజంగా తండ్రి ఎందుకు ఏడ్చాడో తెలుసా? తండ్రి ఎందుకు ఏడ్చాడంటే తల్లి నిజంగా తాలుకోలేక తనకున్న ఆవేశాన్ని, తనకున్న ఉద్రేకాన్ని, తనకున్న ఎమోషన్ని ఎవరిని పట్టించుకోదు, ఎవరిని చూడదు. తన సొంత కన్న కుమారుడు ఉంటాడు, పట్టించుకోదు. పెద్ద కుమారుడు ఉంటాడు, పట్టించుకోదు. చిన్న కుమారుడు ఉంటాడు, పట్టించుకోడు. ఆడ కూతురు ఉండేది, పట్టించుకోదు. ఏడుస్తూనే ఉంటుంది. కానీ తండ్రి ఎందుకు ఏడ్చాడు తెలుసా? ఫస్ట్ భార్యని చూస్తాడు. అయ్యో, నేనే ఏడిస్తే నా భార్య అలాగా ఇంకా భయపడుతుందే అని ఏడవడు. నేనే ఏడిస్తే నా కుమారుడు ఎలా, నేనే ఏడిస్తే నా కూతురు ఎలా, నేనే ఏడిస్తే నా పిల్లలు ఎలా, నేనే ఏడిస్తే ఈ కార్యం జరిగేది ఎలా. ఈ హ్యాజ్ అ మోర్, నేను అనుకుంటా అది ఏడ్చే వాళ్ళందరికంటే 4 times తండ్రికి బాధ ఎక్కువ ఉంటుంది. బట్ ఆయన గ్రేట్నెస్, తండ్రి యొక్క గ్రేట్నెస్ ఏంటంటే ఈ హ్యాజ్ అ స్ట్రాంగ్ విల్ పవర్. అందుకని దాన్ని పక్కన పెట్టుకుంటాడు. ఆయన నిజంగా కొన్నిసార్లు వ్యక్తం చేయడు, ఏదో చేసినట్టే ఉంటాడు, అత్యం చేసినట్టు ఉంటాడు, ఆ సరళే అన్నట్టే ఉంటాడు. కానీ తండ్రికి అలాదు. ఆ రీతిగా ప్రతి విషయం అంటే తండ్రి నిజంగా ఆయన కనబడు. అయితే అందరికంటే ఎక్కువ చేసేది తండ్రి చేస్తాడు. అందరికంటే ప్రేమ తండ్రికి ఉంటుంది, అందరికంటే సహనం తండ్రికి ఉంటుంది, అందరికంటే ఆవేశం తండ్రికి ఉంటుంది, అందరికంటే శక్తి తండ్రికి ఉంటుంది, అందరికంటే సామర్థ్యం కూడా తండ్రికి. దట్స్ అ ఫాదర్. తర్వాత అన్నిటికంటే గమనించినట్లయితే అందరికంటే ప్రేమ ఎక్కువ కలిగినోడు తండ్రి. అది చెప్పాలంటే తండ్రి అంటే ప్రేమ అని నువ్వు తీసుకొచ్చు అంతే. దట్స్ ఆల్ ఐఎమ్ టెలింగ్. తండ్రి అంటే ప్రేమని తీసుకొచ్చండి. అంత ప్రేమ ఉంటుంది, కనబడని ప్రేమ ఆ రీతిగా ఉంటుంది. అందుకనే నిజంగా ఆయన ఎన్నోసార్లు చెప్పాడు. సో ఈ యొక్క భూలోకంలో ఉన్న తండ్రికి ఎగ్జాంపులర్ మన యొక్క తండ్రి, పరలోకమందున్న తండ్రి. భూలోకంలో ఉన్న తండ్రికి మన పరలోకమందున్న తండ్రిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు, నేను మీ తండ్రిని కదా అంటాడు. నేను తండ్రిని అయితే అంటాడు. అంటే వాట్ యు సెడ్ ఇస్ రైట్, ఐఎమ్ ఎ ఫాదర్, బట్ వేర్ ఇస్ ద హానర్ దట్ ఐ నీడ్ టు గెట్ ఫ్రమ్ యు ఇఫ్ యు ఫీల్ దట్ ఐఎమ్ ఎ ఫాదర్ అని మలాకి గ్రంథంలో అంటాడు. నేను తండ్రిని అయితే నాకు వచ్చే ఘనత ఎక్కడా అని కూడా తండ్రి అడిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అది తండ్రి. ఓకే, తండ్రిలో ఉన్నాయి. మొట్టమొదటిగా నేను కొన్ని చూపుతాను. నేను చెప్పాను కదా మీకు లాస్ట్ క్వశ్చన్ అడుగుతానే, గమనించండి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 1 యోహాను 1:9 మీరు చదవకండి, చేయకండి, శ్రమం అయితే నేను చెప్తాను, మీరు నోట్ చేసుకుని ఇంటికి చూడండి. 1 యోహాను 1:9 మనము మన పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఈ యోనయ్య మనల్ని పవిత్రులుగా చేసేదంటే మన తండ్రి. ఓకే, మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు ఆయన చేస్తాడు. తర్వాత యెషయా గ్రంథం 43:25 మనం చూసినట్లయితే నా చిత్తానుసారంగా నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను నేను తుడిచివేస్తున్నాను, నీ పాపములను ఇక జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. యెషయా గ్రంథం 43:25. తర్వాత మనము లూకా సువార్త 15:22 చూసినట్లయితే లూకా సువార్త 15:22 అయితే తండ్రి తన దాసులను పిలిచి ప్రశస్త వస్త్రములను తెప్పించి వానికి తొడిగించి
వంగరమును ధరింపజేసి వాని వాని కాళ్ళకు చెప్పులను జోళ్లను తొలగించి అని చూస్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటంటే తన కుమారుడు తిరిగి చాలా దినాలకు వచ్చిన తర్వాత, తన కుమారుడు తప్పిపోయిన కుమారుడు చాలా దినాలకు మురికిగా ఆ యొక్క ఎవరు కూడా అంగీకరించలేని వాడుగా ఆయన వచ్చినప్పుడు నిజంగా తండ్రి కుమారుడేమో చెప్తా ఉన్నాడు, తండ్రి నేను నీకును పరలోకమునకు విరోధంగా పాపం చేసినాను, ఇక మీద నీ యొక్క కుమారుడునని అనిపించుకున్నట్టు యోగ్యుడను కాదు, అయితే నీ కూలి వాంటలో అననపోయి అననేల తండ్రి. వెంటనే అయితే తండ్రి దాసులను పిలిచి ప్రశస్త వస్త్రం, అంటే ఈ 3 కొటేషన్లో నేనేం చూపించానంటే క్షమించే తండ్రి అని చూపించాను, తండ్రి క్షమించేవాడు అని నేను చూపించాను. తర్వాత రెండోది మనం చూసినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో 15వ అధ్యాయం 20వ వచనంలో ఏముంటున్నదంటే ఆ తండ్రి ఆ కుమారుడు దూరంగానే ఉంటాడండి. దూరంగానే ఉంటుండగా లూకా సువార్త 15వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మాట ఉంటున్నది, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడిని మెడ మీద పడి కౌగలించుకొని అని చూస్తున్నాను. అంటే ఈ మాటలు ఏం చూస్తామంటే వాడు నిజంగా దూరం నుండి వస్తా ఉంటే తండ్రి వాడు దూరంగా ఉన్నప్పుడే వాడిని చూశాడు, పరుగెత్తుకొని పోయి వాడిని మెడ మీద పడి కౌగలించుకొని, అంటే ఈ యాక్సెప్టెడ్ హిస్ సన్. కౌగలించుకొని అంటే అర్థం ఏంటంటే మెడ మీద పడి కౌగలించుకొని అంటే తిరిగి అంగీకరించెను. యాక్సెప్టెడ్ ఫాదర్గా మనం చూస్తూ ఉంటున్నాం. క్షమించిన తండ్రిగా చూచాం, తర్వాత అంగీకరించిన కుమారునిగా మనము చూచాం. మూడోది మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రియులారా, నాతో కలిసి మీరందరూ కూడా ఆ యొక్క ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే నీవు నిజంగా నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ వివేకంతోను ప్రేమించవలనని ఆ యొక్క మొదటి ఆ యొక్క వచనాలలోనే చెప్తాడు. చెప్పిన తర్వాత నీవు ఈ యొక్క ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలను నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను నీ కుమారునికి అభ్యసింపజేసి వాటిని పండుగనప్పుడును లేచినప్పుడును నడుచినప్పుడును అతనికి నువ్వు నేర్పించవలను, పలికించవలను. అంటే నీ కుమారునికి నువ్వు నేర్పించాలి. యు నీడ్ టు టీచ్ అని చూస్తూ ఉంటున్నాం. ఏంటివి? ధర్మశాస్త్రం టీచ్ చేయాలా, దేవుని వాక్యాలను టీచ్ చేయాలా, దేవుని యొక్క వాక్యాలను బోధించాలా, ధర్మశాస్త్రంను బోధించాలంటే అభ్యసింపచేసి యు నీడ్ టు టీచ్ యువర్ చైల్డ్ అన్నట్టుగా చూస్తున్నాం. మొదటిది క్షమించాడు తండ్రి, రెండవది అంగీకరించాడు తండ్రి, మూడవది నేర్పించాడు తండ్రి. తర్వాత ఇంకో కొటేషన్ అక్కడే చూసినట్లయితే ప్రొవర్బ్స్ 22:6 ఆ యొక్క సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో బాలుడు నడవలసిన 22వ అధ్యాయం 6వ వచనం, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. అంటే వాడిని నేర్పించుము. ఫాదర్ నీడ్ టు టీచ్. సో క్రీస్తు ప్రియులారా, తండ్రి నిజంగా నేర్పించేవానిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నాలుగోది మనం చూస్తూ ఉంటున్నాం. నాలుగో విషయాన్ని మనం చూసినట్లయితే క్రీస్తు ప్రియులారా, ఆ యొక్క తండ్రి ఏం చేస్తాడంటే యెషయా గ్రంథం 41:10 యెషయా గ్రంథం 41:10 తండ్రి ఏమి చేస్తాడంటే ఆయన నేను సహాయం చేస్తాను అని చెప్తున్నట్టుగా చూస్తూ ఉంటున్నాను. నీవు నా దాసుడవనియు నిన్ను ఉపేక్షింపగా నేర్పరచుకుంటున్నాను,
నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయవాడును నేనే. అది నాకు కావాల్సింది. నీకు సహాయం చేయవాడు నేనే. మన తండ్రి ఎలాంటి వాడంటే సహాయం చేసే తండ్రి అంటున్నాడు. మీరు గమనించాలని లాస్ట్ మనం క్వశ్చన్ అడుగుతానని చెప్పినాను. ఏమైతే నేను చెప్పానో లాస్ట్ లో ఒకటే క్వశ్చన్ అడుగుతా. ఐ విల్ సీ యువర్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఓకే, మనకు సహాయం చేసే తండ్రి అయినట్టుగా చూస్తున్నాం. ఇంకొక కొటేషన్ చూసుకుందాం. యోహాను సువార్త 4:47. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 4th chapter and 47th verse. యోహాను సువార్త 4వ అధ్యాయములో 47వ వచనంలో ఒక వచనం చూసుకుందాం. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చానని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను కనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకొనెను. తండ్రి ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభు గలిలయ నుండి వచ్చాడని విని తండ్రి ఏం చేశాడు తెలుసా? ఈజ్ ఎ నాట్ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ ఎ రిచ్ మ్యాన్. అయినప్పటికీ కూడా he has taken a టైం తీసుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు, యేసుక్రీస్తు ప్రభువుని కలిశాడు, యేసుక్రీస్తు ప్రభువుని ప్రతిమలాడాడు. అయ్యా, నా కుమారుడు చావ సిద్ధంగా ఉన్నాడు, ప్లీజ్ యూ కమ్ అండ్ హీల్ హిమ్, నువ్వు ఆయన ముట్టి స్వస్థపరచు ప్రభు అని అడిగాడు. యేసుక్రీస్తు ప్రభు, మీరు సూచక క్రియలను చూస్తే మీరు నమ్మరు కదా అని అంటే, అది ఏమో కానీ ప్రభా, అవన్నీ నాకు వినేంత ఓపిక సహనం లేదు, నా కుమారుడు చావక ముందే వచ్చి బాగు చేయలేనా అంటాడు. అంటే సో ఈస్ కమింగ్ అండ్ తన కుమారుడికి సహాయం చేస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. సో ఇప్పుడు 5వ చూద్దాం. 5వ విషయం మనం చూసినట్లయితే, ప్రియ సహోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక The Epistle of Paul to Corinthians 4th chapter 15th verse. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలెనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. నేను మీకు తండ్రిగా ఉన్నాను కనుక ఏమంటున్నాడు కదా, మీరు నన్ను పోలి నడుచుకున్నాను. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్. ఇట్ నీడ్స్ ఎ గట్స్ టు సే ద వర్డ్. ఎవరిబడి కెనాట్ సే దిస్. అందరు దీన్ని చెప్పలేరు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోవాలి అనేది ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ టర్మ్. Everybody cannot say this. Only those who really an example of people, they can say this. అదే విధంగా బ్రదర్, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:1 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:11. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు ప్రియులారా, పౌలు ఎంతటి మాట మాట్లాడుతున్నాడండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే పౌలు ఎంత పర్ఫెక్ట్ ఉంటే ఈ మాట మాట్లాడగలడు, ఎంత ఉదాహరణ ఉంటే ఈ మాట మాట్లాడగలడు, ఎంతగా క్రీస్తును ఇమిటేట్ చేయగలిగితే ఆయన మాట్లాడగలడు. క్రీస్తును ప్రియులారా, ఇలాంటి క్యారెక్టర్ యేసు క్రీస్తు ప్రభువులు కూడా మనం చూడవచ్చు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి 11 వచనాలు మీరు చదువుకోనండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
5-11 ఇంటి దగ్గర చదువుకుంటే యేసుక్రీస్తు ప్రభు ఎలాగూ ఉదాహరణగా ఉన్నాడు. ఆయన నిజంగా దేవుడిగా లోకంలోకి వచ్చి ఆయన నిజంగా తన జన్మంలో ఉదాహరణగా ఉన్నాడు, జీవితంలో ఉదాహరణగా ఉన్నాడు, తగ్గింపులో ఉదాహరణగా ఉన్నాడు, త్యాగంలో ఉదాహరణగా ఉన్నాడండి. ఆ రీతిగా ఇక్కడ అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుంటే అంటే ఈ యొక్క పౌలు ఆ కొరింథీయులకు చెప్తున్నాడు, నేను నిజంగా మీకు మాదిరికరంగా ఉన్నాను అని చెప్తా ఉంటున్నాడు. అది నిజంగా మనం తండ్రి నేర్చుకున్న విషయం ఏంటన్నది. మరియు ఆ యొక్క లాస్ట్ వన్ నేను చెప్తా ఉంటున్నాను. లాస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:6 ఈ వాక్యం కొద్దిగా టిపికల్గా ఉంటుంది. బట్ ఎవరైతే బాగా అబ్జర్వ్ చేసి వింటారో వాళ్ళకి అర్థమైతే దీని సారాంశం నేను తిరిగి మీకు చెప్తాను. ఓకే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి. చూడండి, ఇక్కడే ఉంటుంది, మీది మీ కుమారులకు కోపము రేపక అని బోధించాలంటున్నాడు. కోపము రేపక తండ్రి యొక్క ప్రేమలో మరి శిక్షలను వారిని పెంచుడి అంటే దీనికి నేను ఒక వర్డ్ ఏమి ఇచ్చానంటే రిఫ్రెషింగ్ ఫాదర్ అని ఇచ్చాను. రిఫ్రెషింగ్ అంటే ఏంటి? వాళ్ళ ఊరికే నువ్వు బాగుపడు, బాగు చేయి, అలాంటి వాడి ఇలాంటి వాడు కొట్టేది కాదు. యూ కౌన్సిల్ దెమ్ విత్ ద లవ్, యూ రిఫ్రెష్ దెమ్ ఇన్ ఆర్డర్ టు డూ ద థింగ్స్ ప్రాపర్లీ. చాలాసార్లు మనలో కొంతమంది సహోదరులు జ్ఞాపకం వస్తూ ఉంటారు. ఆనంద్, బ్రదర్ శ్రీని, ఇలాంటి వాళ్ళు నేను గమనిస్తూ ఉంటా. వాళ్ళు ఎప్పుడు హార్ష్గా వాళ్ళ బిడ్డలను కొట్టింది తిట్టింది నేను గమనించాను. టు బి ఫ్రాంక్ ఐఎమ్ టెలింగ్, నాట్ టు బోస్ట్ దెమ్. ఓకే, వాళ్ళని చాలా రిఫ్రెష్ చేస్తూ ఉంటారు, వాళ్ళని ప్రేమిస్తూ ఉంటారు, అయితే వాళ్ళని డిసిప్లిన్ లో పెడతాం. దట్ ఇస్ హౌ రిఫ్రెషింగ్. సో ఇవి నా సమయం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. మొదటిదిగా తండ్రి ఇక్కడ క్షమించాడు అని నేను చూపించాను. ఓకే, రెండోది తండ్రి అంగీకరించాడు అని నేను చూపించాను. మొదటిదిగా ఫర్గివ్ చేశాడు, యాక్సెప్ట్ చేశాడు. మూడోదిగా మనం చూసినట్లయితే బోధించాడు, టీచింగ్ చేశాడు. తర్వాత సహాయం చేశాడు, హెల్ప్ చేశాడు. తర్వాత ఈ యొక్క తండ్రి ఉదాహరణగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఆ యొక్క ఎగ్జాంపుల్ గా ఉన్నాడు. చివరికి ఆ యొక్క రిఫ్రెష్ చేస్తూ ఉంటున్నాడు, మీ కుమారులకు మీరు నిజంగా కోపం రేపక వారిని మంచి బోధలో మీరు పెంచండి వారిని చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైందా మీకు? సో దీని గురించి మీరేమంటారు చెప్పండి. నేనేం చెప్పాను? ఏ టాపిక్ చెప్పాను? ఒక్కటే వర్డ్ చెప్పాను. ఓకే, అబ్జర్వ్ చేశారా? నేనేం చెప్పానంటే సమయం అయిపోతుంది కాబట్టి నేను చెప్పిన, నేను ఫాదర్ అనేదాన్ని చెప్పిన. ఎఫ్ అంటే ఫర్గివింగ్ ఫాదర్, ఏ యాక్సెప్టింగ్ ఫాదర్, టీ టీచింగ్ ఫాదర్, దెన్ హెచ్ హెల్పింగ్ ఫాదర్, ఈ ఎగ్జాంపులరీ ఫాదర్, ఆర్ రిఫ్రెషింగ్ ఫాదర్. దేవుడు మిమ్మల్ని అందరినీ మెండుగా దీవించిన గాక. ఈ యొక్క యూట్యూబ్ లో కూడా వీక్షించిన మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించిన గాక. మీరు తప్పకుండా మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తర్వాత మీరు లైక్ చేయవచ్చు, షేర్ చేయవచ్చు, సబ్స్క్రైబ్ చేయండి. వేరే వాళ్ళకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించరుగా. చిన్న ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. ప్రేమల ప్రభు కృపలకే స్తోత్రం తండ్రి. ఇంతవరకు మీరు నడిపించారు, మాతో మాట్లాడారు ప్రభు. తండ్రి నువ్వు ఎలాంటి తండ్రిని మాకు చూపించావు. నువ్వు ఒక్కడివే ప్రేమల తండ్రి. నీ ప్రేమలో ప్రభు క్షమాపణ ఉంది ప్రభా, నీ ప్రేమలో అంగీకారం ఉంది ప్రభా. నువ్వు ఫర్గివ్ చేశావు, యాక్సెప్ట్ చేశావు. నీ ప్రేమలో తండ్రి టీచింగ్ బోధ ఉంది ప్రభా. నీ ప్రేమలో హెల్పింగ్ సహాయం ఉంది ప్రభా. నీ ప్రేమలో తండ్రి ఎగ్జాంపులరీ ఉదాహరణ జీవితం ఉన్నది ప్రభా. నీ ప్రేమలో రిఫ్రెషింగ్ పురికొల్పడ ఉన్నది ప్రభా.
ఈ నేర్పావు. మేము కూడా ఎవరెవరైతే తండ్రులుగా ఉంటున్నారో, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వీక్షించిన వాళ్ళు కూడా ఎవరైతే తండ్రులుగా ఉంటున్నారో, అటు కృపను సహాయమును మా ప్రియ సోదరులకు దయచేయండి. ఈ ప్రియులను ఆశీర్వదించండి, వీరి కుటుంబాలను దీవించండి, వీరి బిడ్డలను ఆశీర్వదించండి, వీరికున్న ప్రతి అవసరతను తీర్చండి. అనారోగ్యములను ప్రభా వీటన్ని మీరు స్వస్థపరచండి. మీ బలముని శక్తిని ఆరోగ్యం దయచండి. మరొకసారి మా సంఘంలోని సిస్టర్ లలితను ముట్టి స్వస్థపరచండి. ప్రభా సోదరు విషయాన్ని ముట్టి స్వస్థపరచండి. అన్నం ముట్టి సంపూర్తిగా స్వస్థపరచండి. మనందరినీ మీ బలిష్టమైన స్థానం చెప్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.